అందరికీ స్వాగతం. ఈరోజు మనం జిమ్ రోన్ ఇచ్చిన కొన్ని ఆలోచనలున్నాయి కదా, వాటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, ఆయన మాటల్లోంచి చాలా నేర్చుకోవచ్చు. నిజంగా. ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి మనల్ని వెనక్కిలాగే ఆ సోమరితనం, రెండోది హ్మ్. నిశ్శబ్దం, దాని వెనుక ఉండే శక్తి గురించి. అవును, ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. కదా. సరే, వీటిని కొంచెం విడదీసి చూద్దాం, మనకు ఉపయోగపడే విషయాలేవైనా దొరుకుతాయేమో. ఓకే, మొదలు పెడదామా? తప్పకుండా. ముందుగా సోమరితనం. జిమ్ రోన్ ఏమంటారంటే, ఇది జస్ట్ ఒక అలవాటు కాదు, అదో జబ్బులాంటిది, ఇంకా చాలా ఖరీదైన అలవాటు అని కూడా అంటారు. నిజమే. ఆయన చెప్పిన సోమరితనం పన్ను అంటే లేజినెస్ ట్యాక్స్ అనే ఐడియా ఉంది కదా, అది ఆలోచిస్తే భలే అర్థమవుతుంది. అవును, దాని గురించి చెప్పండి కొంచెం. ఏంటంటే, మనం సోమరితనం చూపిన ప్రతిసారి ఆ క్షణం ఏదో మిస్ అవ్వడమే కాదు, అది మన భవిష్యత్తు మీద మనమే వేసుకుంటున్న ఒక వడ్డీతో కూడిన పన్ను లాంటిదన్నమాట. ఓ, అంటే ఆ భారం పెరుగుతూ పోతుంది అంటారా? రూపాయల్లో కొలవలేం. అది మన పూర్తి సామర్థ్యం. అది మనం వాడుకోకపోవడం, మన కలలు అవి నెరవేరకపోవడం, అవకాశాలు చేజారిపోవడం. ఈ నష్టం చాలా లోతైనదన్నమాట. చాలా దీర్ఘకాలికమైనది కూడా. మరి ఈ జబ్బుని ఎలా ఎదుర్కోవాలి? రోన్ చెప్పిన మొదటి సూత్రం తక్షణ చర్య, అవునా? అవును, ఇమ్మీడియట్ యాక్షన్. ప్రేరణ కోసం వెయిట్ చెయ్యొద్దు అంటారు. అంటే యాక్షనే ప్రేరణను తెస్తుంది అంటారు. కరెక్ట్. ఆ 5 సెకండ్ నియమం గురించి చెప్తారు కదా, ఏదైనా చెయ్యాలననిపించినా 5 సెకండ్లలోపు ఫిజికల్గా కదలాలి. లేకపోతే మన బ్రెయిన్ దాన్ని వద్దని చెప్పేస్తుందా? అవును, మన మెదడు దాన్ని అణచివేస్తుంది. సో వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అదే మోటివేషన్ని పెంచుతుంది. ఓకే, అది ఒకటి. ఇక రెండో సూత్రం బాధాకరమైన అవగాహన, పెయిన్ఫుల్ అవేర్నెస్ అంటారు కదా. అది చాలా కీలకం. అంటే మనం సోమరితనంగా ఉంటే లాంగ్ టర్మ్లో ఏం జరుగుతుంది? ఈరోజు, రేపు, సంవత్సరం తర్వాత, 5 ఏళ్ల తర్వాత దానివల్ల వచ్చే నష్టాన్ని ఊహించుకోవాలా? అవును, స్పష్టంగా మనసుకు బాధ కలిగేంతగా ఊహించుకోవాలి. ఆ పరిణామాల తీవ్రత తెలిస్తే తప్ప మనం మారడానికి సిద్ధపడం అంటారా? అంతే, ఆ నొప్పిని ఫీల్ అవ్వాలి. అప్పుడే మార్పు వస్తుంది. లేకపోతే మళ్ళీ అదే సోమరితనం ఈజీగా అనిపిస్తుంది. నిజమే. మీరు చెప్తుంటే హ్యూస్టన్లో ఒక యువకుడు రాన్ని కలిసిన కథ గుర్తొస్తుంది. ఏం చేయాలో తెలుసు, కానీ చెయ్యలేకపోతున్నానన్నాడా? అవును, నన్ను నేను కదిలించుకోలేకపోతున్నాను అన్నాడు. బహుశా మీరు చెప్పినట్టు ఆ చెయ్యకపోవడం వెనుక ఉన్న ఆ బాధాకరమైన ఖరీదును అతను నిజంగా చూడలేదేమో. అదే అయ్యుంటుంది. సరే, సోమరితనాన్ని దాటడానికి చర్య ముఖ్యమని చూశాం. కాని విచిత్రంగా కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా అంతే పవర్ఫుల్ అంటారు లోన్. చాలామంది దాని బలహీనతనుకుంటారు. అక్కడే అసలు విషయముంది. రోన్ దృష్టిలో నిశ్శబ్దమంటే అది జ్ఞానం, శక్తి, ఒక స్ట్రాటజీ దాగి ఉండే చోటు. స్ట్రాటజీనా? ఎలా? ముఖ్యంగా వ్యూహాత్మక నిశ్శబ్దం అంటే ఎప్పుడు మాట్లాడకూడదో తెలుసుకోవడం. ఈ రోజుల్లో చూడండి, అందరూ ఏదో ఒకటి చెప్పాలి, మాట్లాడాలి అని చూస్తారు. అవును, చాలా నాయిస్ ఉంది. కరెక్ట్. అలాంటప్పుడు ఆలోచించి కావాలని సైలెంట్గా ఉండటం, అది చాలా రేర్. అరుదైన దానికి విలువ ఎక్కువ కదా. వావ్, ఆ పాయింట్ భలే ఉంది. అంటే మాట్లాడకపోవడం కూడా ఒక బలమేనా? ఖచ్చితంగా. ఇక రెండోది నేర్చుకునే నిశ్శబ్దం, లెర్నింగ్ సైలెన్స్. అంటే రోన్ సింపుల్గా చెప్తారు, మనం మాట్లాడేటప్పుడు ఏమీ నేర్చుకోలేమని. వింటేనే కదా నేర్చుకునేది. నిజమే, వినడం ముఖ్యం. ఆ చికాగో బిజినెస్ మ్యాన్ ఉదాహరణ ఉంది కదా, ఆయన మీటింగ్స్లో అందరూ మాట్లాడాక చివరగా మాట్లాడేవారని చెప్తారు. అవును. అందరి పాయింట్స్ విన్నాక మాట్లాడటం వల్ల ఆయన డెసిషన్స్ చాలా బెటర్గా ఉండేవట. అది మంచి టెక్నిక్. ఇంకో లాభం, నిశ్శబ్దం వల్ల స్పష్టత వస్తుంది, క్లారిటీ. మనసంతా గజిబిజిగా ఉన్నప్పుడు సొల్యూషన్స్ దొరకవు. అవును, కన్ఫ్యూజన్లో ఉంటాం. అదే, కొంచెం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కూర్చుంటే చాలాసార్లు సమాధానాలు మనలోనే, అవే స్ఫురిస్తాయని రూణంటారు. ఆ సైలెన్స్ ఒక గైడ్ లాంటిది. ఇది నిజంగా ఇంట్రెస్టింగ్. అంటే మన అంతరాత్మ మాట వినడం లాంటిదా? ఒక రకంగా అంతే. ఇక చివరిగా, నిశ్శబ్దం మన ప్రభావాన్ని కూడా పెంచుతుంది, ఇన్ఫ్లుయెన్స్. అదెలా? కరెక్ట్ టైంలో మౌనంగా ఉండగలగడం, అదొక పెద్ద బలం.
రోన్ ఆ 80-20 రూల్ గురించి చెప్తారు. 80% వినడం, 20% మాట్లాడటం. ఎస్, చాలా ప్రభావశీలులైన వాళ్ళు ఎక్కువగా వింటారు, తక్కువ మాట్లాడతారు అంటారు. తక్కువ మాట్లాడితే మన మాటలకు వెయిట్ పెరుగుతుంది. నిజమే, అతిగా వాగితే విలువ ఉండదు అంటారు కదా. సరిగ్గా అదే. కాబట్టి ఒక్కసారి మనం చూస్తే సోమరితనం ఇది మన కలల్ని, మన పొటెన్షియల్ని, చివరికి మన లెగసీని కూడా దెబ్బతీస్తుంది. దాన్ని జయించాలంటే ఇమ్మీడియట్ యాక్షన్, దానివల్ల వచ్చే నొప్పిని అర్థం చేసుకోవడం, ఇవి కావాలి. అవును, అదే సమయంలో నిశ్శబ్దం. అది బలహీనత కాదు, అది క్లారిటీకి, ఇన్ఫ్లుయెన్స్కి, మన పర్సనల్ గ్రోత్కి ఒక పవర్ఫుల్ టూల్. చాలా బాగా చెప్పారు. ముగించే ముందు ఒక ఆలోచన. జీవితంలో మనం ముందుకు వెళ్లాలంటే ఒకవైపేమో ఫాస్ట్ యాక్షన్ కావాలి, మరోవైపేమో డీప్ సైలెన్స్ అవసరమంటున్నారు. అవును, రెండూ అవసరమే. ఈ రెండూ పైకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి గదా, యాక్షన్, సైలెన్స్. మరి ఈ రెండిటి మధ్య సరైన బ్యాలెన్స్, దాన్ని ఎలా కనుక్కోవడం? బహుశా దాని గురించి మనం ఆలోచించాలి. మంచి ప్రశ్న. దానిమీదే మన సక్సెస్ ఆధారపడి ఉంటుందేమో. విన్నందుకు ధన్యవాదాలు.